మన శరీరాన్ని మనం సాధారణంగా మాంసం, ఎముకలు, రక్తం, అవయవాల సమాహారంగా మాత్రమే చూస్తాం. కానీ యోగశాస్త్రం మనకు చెబుతుంది, మన శరీరం అంతకంటే చాలా గొప్పది. అది ఒక శక్తి ప్రవాహ వ్యవస్థ. ప్రతి శ్వాసతో శక్తి ప్రవేశిస్తుంది. ప్రతి శ్వాస విడిచేటప్పుడు శక్తి శుద్ధి అవుతుంది. మన జీవితం మొత్తం ఈ శ్వాస మీదే ఆధారపడి ఉంటుంది. శ్వాస అస్తవ్యస్తమైతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. శ్వాస సరిగ్గా ఉంటే జీవితం కూడా సరిగ్గా నడుస్తుంది. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో వేల సంఖ్యలో సూక్ష్మ నాడులున్నాయి. ఇవి కంటికి కనిపించవు, కానీ శక్తి ప్రవాహానికి ఇవే మార్గాలు. ఈ నాడుల్లో ముఖ్యమైనవి 3: ఈడ, పింగళ, సుషుమ్న. ఈ 3 నాడులు సమతుల్యంలో ఉన్నప్పుడే మన శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఈ సమతుల్యతే యోగ జీవన లక్ష్యం. ఇడానాడి ఎడమవైపుగా ప్రవహిస్తుంది. ఇది చల్లదనం, శాంతి, భావోద్వేగాలు, సృజనాత్మకతకు సంబంధించినది. పింగళనాడి కుడివైపుగా ప్రవహిస్తుంది. ఇది ఉష్ణత, శక్తి, చర్య, ఆత్మవిశ్వాసానికి సంబంధించినది. ఈ రెండూ మధ్యలో ఉన్నది సుషుమ్నా నాడి. ఇది ఆధ్యాత్మిక చైతన్యానికి ద్వారం. మన రోజువారీ జీవితంలో ఎక్కువ మంది ఈ సమతుల్యతను కోల్పోతారు. ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడి, భయం, కోపం, ఆందోళన, నిద్రలేమి, అసమతుల ఆహారం ఇవన్నీ నాడుల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా మన శ్వాస వేగంగా, లోతు లేకుండా మారుతుంది. మనసు చంచలంగా మారుతుంది. శరీరం అలసటతో నిండిపోతుంది. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి యోగశాస్త్రం అందించిన అత్యంత శక్తివంతమైన సాధన నాడీశోధన ప్రాణాయామం. నాడీశోధన అంటే నాడులను శుద్ధి చేయడం. శ్వాస ద్వారా నాడుల్లో నిలిచిపోయిన ఒత్తిడిని, నెగటివ్ ఎనర్జీని బయటకు పంపడం. ఇది మందుల్లా తక్షణ ప్రభావం చూపదు, కానీ క్రమంగా, లోతుగా, శాశ్వతంగా పనిచేస్తుంది. అందుకే దీనిని ప్రాణాయామంలో రాజు అని కూడా అంటారు. నాడీశోధన ప్రాణాయామం ప్రధానంగా ఇడ మరియు పింగళ నాడులను సమతుల్యం చేస్తుంది. మనలో ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే పింగళనాడి ఎక్కువగా పనిచేస్తోంది అనర్థం. ఎక్కువగా భయం, బాధ, డిప్రెషన్ ఉంటే ఇడానాడి అసమతుల్యంలో ఉంది అనర్థం. నాడీశోధన ఈ రెండింటినీ ఒకే లయలోకి తీసుకువస్తుంది. ఈ ప్రాణాయామాన్ని సాధించేటప్పుడు విష్ణుముద్రను ఉపయోగిస్తారు. ఈ ముద్ర ఒక చిన్న విషయంలా కనిపించినా దీని ప్రభావం చాలా లోతైనది. కుడిచేతిలో బొటనవేలు మరియు ఉంగరవేళ్లతో ముక్కురంధ్రాలను నియంత్రించటం ద్వారా మన శ్వాసపై పూర్తి అవగాహన వస్తుంది. శ్వాస మన చేతుల్లోకి వస్తుంది. సాధన ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది పోటీ కాదు, ఇది తొందర కాదు, ఇది మీతో మీకు జరిగే సంభాషణ. కాబట్టి ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. శబ్దాలు లేని, గాలి సరిపడే చోట కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. శరీరంలో ఎక్కడా బిగుతూ ఉండకూడదు. కళ్ళు మూసుకుని మొదట కొన్ని క్షణాలు మీ సహజ శ్వాసను గమనించండి. మార్చకండి, కేవలం చూడండి. శ్వాస లోపలికి వస్తోంది, బయటకు వెళ్తోంది, అంతే. ఈ గమనికే మనసును ప్రస్తుత క్షణంలోకి తీసుకువస్తుంది. ఇదే ప్రాణాయామానికి పునాడి. మొదటి దశలో కుడి ముక్కు రంధ్రాన్ని బొటనవేలుతో మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా 6 సెకండ్ల పాటు గాలి పీల్చుకోండి. గాలి మీ ఊపిరితిత్తుల లోతుల్లోకి నెమ్మదిగా నింపబడుతున్నట్టు ఊహించండి. ఈ శ్వాసతో శాంతి మీలోకి ప్రవేశిస్తున్నట్టు భావించండి. ఆ తర్వాత 4 సెకండ్ల పాటు శ్వాసను ఆపండి. ఇది ఒత్తిడితో ఆపటం కాదు, శ్వాస అక్కడే ఆగిపోయినట్టు సహజంగా అనిపించాలి. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి. తర్వాత ఉంగరవేలితో ఎడమ రంధ్రాన్ని మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా 9 సెకండ్ల పాటు నెమ్మదిగా శ్వాసను వదలండి. మీలో ఉన్న అలసట, టెన్షన్, నెగిటివ్ ఆలోచనలు బయటకు వెళ్తున్నట్టు ఊహించండి. ఇది అర్ధచక్రం. ఇప్పుడు అదేవిధంగా కుడి నుంచి పీల్చి ఎడమ నుంచి వదలాలి. ఈ రెండూ కలిపి ఒక సంపూర్ణ చక్రం. ఈ ప్రక్రియలో ముఖ్యమైనది శ్వాస నాణ్యత. శ్వాస నెమ్మదిగా, సాఫీగా, ఎటువంటి శబ్దం లేకుండా ఉండాలి. శ్వాసపై దృష్టి నిలిపితే ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. ఇదే నాడీశోధన యొక్క మాయ. కొన్ని నిమిషాల సాధన తర్వాత మీకు శరీరం తేలికగా అనిపిస్తుంది. భుజాలపై ఉన్న బరువు తగ్గినట్టుంటుంది. ముఖం సాఫీగా మారుతుంది. శ్వాస లోతుగా మారుతుంది. ఇదే సరైన సంకేతం. ఇప్పుడు రెండో దశకు వెళ్లవచ్చు. 7:5:10 నిష్పత్తి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నాడీ వ్యవస్థను మరింత లోతుగా శాంతింపచేస్తుంది. ఈ దశలో చాలామందికి నిద్రలేమి, ఆందోళన తగ్గడం మొదలవుతుంది. తదుపరి దశల్లో 8:6:12 అలాగే 9:7:12 నిష్పత్తులకు చేరుకోవాలి. కానీ ఇది క్రమంగా రావాలి. శరీరాన్ని బలవంతం చేయకూడదు. శ్వాస మీకు స్నేహితురాలిగా ఉండాలి, శత్రువుగా కాదు. నాడీశోధన ప్రాణాయామం యొక్క గొప్ప లాభమేమిటంటే ఇది మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ను సమతుల్యం చేస్తుంది. రోజంతా పనిచేసే ఒత్తిడి వ్యవస్థను శాంతింపచేసి విశ్రాంతి వ్యవస్థను చురుగ్గా చేస్తుంది.
అందుకే దీన్ని రోజూ చేసేవారిలో రక్తపోటు, గుండెదడ, కోపం, డిప్రెషన్ క్రమంగా తగ్గుతాయి. ధ్యానం చెయ్యాలనుకునేవారికి ఇది అత్యుత్తమ సిద్ధత. నేరుగా ధ్యానం చెయ్యాలంటే మనసు ఒప్పుకోదు. కాని ముందుగా నాడీశోధన చేస్తే మనసే ధ్యానానికి సిద్ధమవుతుంది. శ్వాస స్థిరంగా మారినప్పుడు ఆలోచనల వేగం తగ్గుతుంది. అక్కడే ధ్యానం మొదలవుతుంది. ఈ ప్రాణాయామాన్ని ఉదయం ఖాళీ కడుపుతో చేయడం ఉత్తమం. అయితే రోజులో ఎప్పుడైనా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు చేయవచ్చు. భోజనం చేసిన వెంటనే మాత్రం చెయ్యకూడదు. కనీసం 3-4 గంటల విరామం అవసరం. ఒక ముఖ్యమైన విషయం, నాడీశోధన ప్రాణాయామం ఒక వ్యాయామం కాదు, అది ఒక జీవన పద్ధతి. మీరు ఎలా శ్వాస తీసుకుంటారో అలా మీ జీవితం నడుస్తుంది. శ్వాస ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా మారుతుంది. రోజూ కొన్ని నిమిషాలు ఈ సాధన చేస్తే మీలోనే ఉన్న శాంతి, స్థిరత్వం, అంతర్గత శక్తి నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి. నాడీశోధన ప్రాణాయామం యొక్క మరో ముఖ్యమైన కోణం అవేర్నెస్. చాలామంది శ్వాసను ఒక యాంత్రిక ప్రక్రియలా చేస్తారు. కానీ యోగశాస్త్రం చెబుతోంది, శ్వాసను తెలుసుకుంటూ చేసినప్పుడే అది ప్రాణాయామమవుతుంది. ప్రతి పీల్చుకునే శ్వాసతో జీవశక్తి మీలోకి ప్రవేశిస్తోందని, ప్రతి విడిచే శ్వాసతో అలసట, నెగటివ్ భావాలు బయటకు వెళుతున్నాయని మనసులో భావించాలి. ఈ భావన శ్వాసను మరింత శక్తివంతంగా చేస్తుంది. కొంతకాలం సాధన చేసిన తర్వాత మీకు ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు వెంటనే ప్రతిస్పందించరు. ముందు ఒక శ్వాస తీసుకుంటారు. అదే నాడీశోధన ఇచ్చే బహుమతి. ఆ ఒక్క శ్వాస మధ్యలోనే కోపం కరిగిపోతుంది, భయం తగ్గిపోతుంది. ఇది చిన్న విషయంలా అనిపించినా జీవితాన్ని మార్చే అలవాటు ఇది. నాడీశోధన వల్ల మెదడులోని 2 అర్ధగోళాలు అంటే లెఫ్ట్ బ్రెయిన్ మరియు రైట్ బ్రెయిన్ సమన్వయంగా పనిచేయడం మొదలవుతుంది. ఎడమ మెదడు తర్కాన్ని, కుడి మెదడు సృజనాత్మకతను సూచిస్తుంది. సాధారణంగా మనం ఏదో ఒకవైపు ఎక్కువగా పనిచేస్తాం. కానీ ఈ ప్రాణాయామం వల్ల ఆలోచనలో స్పష్టత, నిర్ణయాలలో సమతుల్యత వస్తుంది. అందుకే వ్యాపారవేత్తలు, విద్యార్థులు, కళాకారులు ఈ సాధన వల్ల ప్రత్యేక లాభం పొందుతారు. ఇది కేవలం మానసిక సాధన మాత్రమే కాదు, శారీరకంగా కూడా గొప్ప ప్రభావం చూపుతుంది. నాడీశోధన ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తుల శుభ్రత పెరుగుతుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల అలసట తగ్గి శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. రోజంతా ఎనర్జీ నిలిచేలా సహాయపడుతుంది. ఈ సాధనను నిరంతరం చేస్తే నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని నిమిషాలు నాడీశోధన చేస్తే మెదడులోని ఆలోచనల గందరగోళం తగ్గుతుంది. నిద్ర లోతుగా వస్తుంది. మధ్యలో లేవడం తగ్గుతుంది. ఉదయం లేచినప్పుడు శరీరం తాజాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నాడీశోధనలో శ్వాసను బలవంతంగా ఆపడం లేదా ఎక్కువగా లాగడం తప్పు. శ్వాస ఎప్పుడూ సహజంగా ఉండాలి. కొంతమంది ఎక్కువ ఫలితం కావాలని తొందరపడతారు. అలా చేస్తే తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. యోగంలో వేగం కాదు, స్థిరత్వమే ముఖ్యము. ఈ ప్రాణాయామాన్ని సాధించే సమయంలో మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటితో పోరాడకూడదు. అవి వచ్చి వెళ్లేలా చూడాలి. మేఘాలు ఆకాశంలో ఎలా వస్తూ పోతాయో అలాగే ఆలోచనలు కూడా వస్తూ పోతాయి. మీరు కేవలం శ్వాసకు సాక్షిగా ఉండాలి. ఇదే ధ్యానానికి మొదటి మెట్టు. నాడీశోధన ప్రాణాయామం మన భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న విషయాలకు బాధపడటం, కోపపడటం క్రమంగా తగ్గుతుంది. మనలో ఒక అంతర్గత స్థిరత్వం ఏర్పడుతుంది. పరిస్థితులు మారినా మన లోపలి ప్రశాంతత అలాగే ఉంటుంది. ఇదే యోగ జీవన సారాంశం. కొంతకాలం సాధన చేసినవారు ఒక విషయాన్ని గమనిస్తారు. వారి మాటలలో మృదుత్వం పెరుగుతుంది. మాట్లాడే విధానం మారుతుంది. ఇది శ్వాస మార్పు వల్ల సహజంగా వచ్చే ఫలితం. శ్వాస శాంతిగా ఉంటే మాటలు కూడా శాంతిగా ఉంటాయి. మాటలు శాంతిగా ఉంటే సంబంధాలు మెరుగవుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే నాడీశోధన ప్రాణాయామం సుషుమ్న నాడిని చైతన్యపరచడానికి సిద్ధం చేస్తుంది. ఇడ, పింగళ సమతుల్యంలోకి వచ్చినప్పుడు మధ్యనాడి స్వయంగా చురుకవుతుంది. ఇది ధ్యానంలో లోతైన అనుభూతులకు దారితీస్తుంది. చాలామంది ధ్యానంలో వెలుగు, శాంతి, విస్తరణ అనుభూతిని పొందడం మొదలుపెడతారు. ఈ సాధనను రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకుంటే మీరు గమనిస్తారు, సమస్యలు పూర్తిగా పోవు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇదే నిజమైన మార్పు. జీవితం మారడమంటే పరిస్థితులు మారడం కాదు, వాటిని చూసే దృష్టి మారడం. నాడీశోధన ప్రాణాయామం పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అనుకూలమైన సాధన. ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. ఖరీదైన క్లాసులు అవసరం లేదు. మీ శ్వాసే మీ గురువు. మీ శరీరమే మీ ప్రయోగశాల. చివరిగా ఒక సత్యం గుర్తుంచుకోవాలి. మీ శ్వాస ఎలా ఉందో మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. అస్తవ్యస్త శ్వాస, అస్తవ్యస్త జీవితం. సమతుల శ్వాస, సమతుల జీవితం.
రోజూ కొద్దిసేపు నాడీశోధన ప్రాణాయామం చేయడం ద్వారా మీరు మీ శరీరాన్ని కాదు, మీ జీవితాన్నే శుద్ధి చేస్తున్నారు. మీలోనే ఉన్న శాంతిని మేల్కొలుపుతున్నారు. ఇదే ఈ సాధన యొక్క అసలైన శక్తి.